శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మనం ఇవాళ తీర్థయాత్ర యందు అంతర్భాగంగా అనేక విషయాల్ని దేవాలయంలో దర్శనం చేయడం జరిగింది. కానీ నేను కొంచెం ఆ క్రమాన్ని మార్చి ఏ క్రమాన్ని పాటిస్తే చేసిన యాత్ర సిద్ధించినట్లవుతుందో ఆ క్రమంలో స్పృశించే ప్రయత్నం చేస్తాను. మనం క్షేత్రపాలకుడైనటువంటి బయలువీరభద్రస్వామి వారి దర్శనం చేశాం. ఆయన పేరే బయలువీరభద్రుడు. సాధారణంగా ఎక్కడెక్కడ శివాలయం ఉన్నా అక్కడక్కడ ముగ్గురు క్షేత్రపాలకులుగా ఉంటూ ఉంటారు. ఒకరు శ్రీ మహావిష్ణువు. దక్షారామాది క్షేత్రములయందు శ్రీ మహావిష్ణువు క్షేత్రపాలకుడు. రెండవ వారు కాలభైరవుడు. మూడవ వారు వీరభద్రస్వరూపం. ఆ వీరభద్రస్వరూపం యథార్థానికి పరమశివస్వరూపం కన్నా భిన్నం కాదు. అసలు యథార్థం మాట్లాడవలసి వస్తే శివుని కన్నా భిన్నంగా ఉన్నది ఏదీ లేదు. ఆయన తక్క వేరొకటి లేదు ప్రపంచంలో. అందుకే కదా సుప్రభాతంలో ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటున్నాం. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే. ఒక్కడవైన నువ్వు అనేకముగా కనపడుతున్నావు. యథార్థమునకు అనేకము కాదు, ఉన్నది నువ్వు ఒక్కడివి. ఆ అద్వైత స్థితి యందు అనుభవించగలిగినటువంటి వైభవాన్ని ఎవరో మహాత్ములు భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేయడం వల్ల ఈశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులై జ్ఞానమును పొందిన వారు అనుభవించగలుగుతున్నారని భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఎక్కడో ఎవరో అమ్మ ఒక మహాత్ముడు అనుభవించగలుగుతున్నాడు అని. అలా ఉన్నది ఆ ఒక్క పరమశివస్వరూపమే. ఆ పరమశివస్వరూపమే ఆయా సందర్భములను బట్టి అనేకముగా భాషిస్తోంది. మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూలములకు మూలమగుచు, మూడు మూర్తులకును మూలమగుచు, భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. ఉన్నది ఆ ఒక్క స్వరూపమే. మూడు కాలములలో, మూడు లోకములలో, మూడు మూర్తులుగా ప్రకాశిస్తూ చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఒక్కటిగా మిగిలిపోతూ ఉంటుంది. అందుకోదు శంకరులు కనకధార చేస్తూ కూడా గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టిస్థితి ప్రళయకీలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. ఆ ఉన్న ఒక్క స్వరూపమే
ఆయా పరిస్థితులను బట్టి అనేకముగా భాసిస్తూ ఉంటుంది. వీరభద్రస్వామి వారి యొక్క అవతారం ఒక కీలక ఘట్టంలో జరిగింది. దాని తత్వాన్ని పరిశీలనం చెయ్యాలి. అమ్మవారు ఏదో శరీరం విడిచిపెట్టేసింది, పరమేశ్వరుడు వద్దంటున్నా సరే ఆవిడేమో పుట్టింట్లో పేరంటానికి వెళ్ళింది, అక్కడి నుంచి తండ్రి అవమానించాడు, తండ్రి అవమానిస్తే ఆవిడ శరీరం వదిలిపెట్టింది. ఇవన్నీ లౌకికమైనటువంటి గాథలు. అయితే ఉపనిషత్తు దగ్గర నుంచి ఏదైనా కూడా ఆ గాథని అలాగే వివరిస్తుంది. ఎందుకు అంటే సనాతన ధర్మమునందు శ్రోతకి ఒక లక్షణాన్ని అపేక్షిస్తారు. ఏమిటి ఆ లక్షణము అంటే తత్వమును తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంటే మంచిది. ఒకవేళ తత్వ పరిశీలనం చెయ్యలేకపోతే ఆస్తిక్య బుద్ధితో, అంటే పరమేశ్వరుడున్నాడన్న నమ్మకంతో, నాకంత లోతుగా అర్థం కాకపోయినా ఈ కథని నేను జరిగిన కథ అని అర్థం చేసుకుని భక్తితో ఉంటే చాలనేటటువంటి విశ్వాసం ఉన్నవాడు కూడా తరిస్తాడు అని. దాక్షాయిణిగా అమ్మవారు అవతరించింది. దాక్షాయిణిగా అమ్మవారు అవతరించడానికి కారణం ఒక్కటే, దక్షుని యొక్క భక్తి. ఎంతమంది భక్తితో ఉంటే అంతమందికి ఆమె కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థం చెప్పాలంటే ఏ ఇంట ఆడపిల్ల ఉన్నా అమ్మవారే, అమ్మవారే ఆడపిల్లగా వస్తుంది అని శాస్త్రం. ఆడపిల్ల అక్కడి పిల్ల, ఇక్కడ పుట్టి నన్ను తరింపజేయడానికి వచ్చింది. గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలగి చేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అంటాడు హిమవంతుడు పార్వతీదేవితో వీరభద్ర విజయంలో. ఆడపిల్లకి తండ్రి అయినవాడు అంత మురిసిపోతాడు. కాబట్టి దక్షుని యొక్క భక్తిని పండితే దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది. దాక్షాయణి అని పేరు పెట్టుకుంది. ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. ఆమె భార్య మాత్రము ఒక్కరికి. తండ్రిగా ఉండడానికి పురుషుడిగా ఉంటే ఆవిడకి అభ్యంతరం లేదు. ఇంకొక విషయంలో పురుషుణ్ణి నేనన్న భావన కలిగితే శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపరా అన్నారు శంకరాచార్యులు వారు. నేను మగవాణ్ణి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళి నించున్నవాడిని చూస్తే ఆమె కన్ను ఎర్రపడుతుందట. అమ్మా నీ కొడుకుని అని నిలబడ్డవాడిని చూస్తే మురిసిపోతుందట ఆవిడ. ఆవిడ శివకామ సుందరి, శివునకొక్కనికే భార్య, లోకమునకు అఖిలాండేశ్వరి, సమస్త ప్రపంచమునకు మాతృమూర్తి, ఆ బ్రహ్మకీట జనని, అన్ని జీవులకు ఆమె తల్లి. అటువంటి తల్లి దక్ష ప్రజాపతిని అనుగ్రహించడానికి దాక్షాయిణిగా అవతరించింది. ఆ తల్లి శివుడు వద్దంటున్నా వెళ్ళింది పుట్టింట్లో జరుగుతున్నటువంటి ఉత్సవానికి. అది యథార్థం, అందులో ఇంకా సందేహం ఏమీ లేదు, దాన్ని సమర్థించవలసిన అవసరమూ లేదు. అలాగే ఉంది గాథ. అయితే సదాశివానుగ్రహద, మహాపతివ్రత ఇలాంటి పేర్లున్న తల్లి స్వాధీన వల్లభ, అటువంటి పాతివ్రత్యం ఉన్న తల్లి పతి మాట కాదని వెళ్ళడం ఎందుకు? ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో వేదం చెప్పింది. ఆవిడ 2 పదవులు నిర్వహిస్తూ ఉంటుంది. విశ్వస్య భేషజీ, రుద్రాహ భేషజీ. ఆమె రుద్రునకు భేషజీ, విశ్వమునకు భేషజీ. పిల్లలు తప్పు చేస్తే తండ్రికి చెప్పి శివుడుగా ఉన్నవాణ్ణి రుద్రుణ్ణి చేసి కొట్టిస్తుంది. భర్త రుద్రుడై ఉంటే మళ్ళీ ఆయనకి ఉపశాంతి కల్పించి శివుణ్ణి చేస్తుంది. ఈ 2 ఆవిడే చెయ్యగలదు. లోకమంతా గాడి తప్పింది, నిరీశ్వర యాగం చేస్తోంది. ఊరుకుంటే ఇలాగే గాడి తప్పిపోతారు పిల్లలు. తండ్రిని గౌరవించడమే చేత కాని జాతి రేపు ఎలా వర్ధిల్లుతుంది? వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని కాళిదాసు. వాళ్ళు లోకములకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. శంకరులు శివానందలహరి చేస్తూ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. ఆద్య కుటుంబిని, మొదటి కుటుంబం లోకంలో అది పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి. అటువంటి తండ్రిని ధిక్కరించడం మొదలు పెడితే జాతి ఎటుపోతుంది? అందుకే వీళ్ళని సంస్కరించాలనుకుంది. పిల్లలు పోనిద్దో అని ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి, చేసి ఒక్క దెబ్బ కొట్టిస్తే తప్ప వీళ్ళందరూ బుద్ధి రాదు. అందుకు వెళ్ళింది ఆవిడ యాగానికి. వెళ్ళింది ఆవిడికి తెలుసు దక్ష ప్రజాపతి అవమానిస్తాడని. తన జోలికి రాడు, తన భర్త జోలికి వస్తాడు.
ఆవిడ అవతార పరిసమాప్తి చేసేస్తూ ఒక మాట చెప్పింది, భవో నహోద్భీష్టి శివం శివీతరహ అని. పరమశివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు కలగవు అని చెప్పింది. అది ప్రమాణవాక్కు. ఇప్పటికీ మనం ఎవరైనా శరీరం విడిచిపెడుతూ ఇచ్చినటువంటి మాటని మరణవాంగ్మూలము అంటాం. అది సత్యము అని చూస్తాం. అమ్మవారు ఆ రోజున వాంగ్మూలం ఇచ్చింది. భవో నహోద్భీష్టి శివం శివీతరహ. శివుణ్ణి విమర్శించినా, శివ నింద చేసినా, శివుడి జోలికెళ్ళినా, నోరుంది కదా అని పేలినా శివుడి మీద లోకంలో శుభాలు జరగవు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పింది ఆవిడ. చెప్పి ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసింది. ఆవిడ యోగాగ్నియందు శరీరం విడిచిపెడుతూ దక్ష ప్రజాపతిని ఉద్దేశించి ఒక మాట చెప్పింది, నీకెందుకు కూతురుగా వచ్చానో నీకు తెలుసు, చెప్పక్కర్లేదు. ఇప్పుడు నేను ఎందుకు శరీరం విడిచిపెడుతున్నానో నీకు చెప్పి విడిచిపెట్టాలి, నేను అందుకు చెప్తున్నాను అంది. అని నరుడజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన యన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై అయ్యనఘు ఈశ్వరుణ్ణిందించిన నీ తనూభవ అనంగా ఓర్వ హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఒక నరుడు చాలా బాగుంది కదా అని చెప్పి పులుసు అన్నం 2-3 మాటలు తిన్నాడు. మళ్ళీ కొంచెం పులుసు పోసుకుందాం అనుకుంటే గరిటెలో బల్లి వచ్చింది, చచ్చిపోయింది. అరే ఇంత బాగున్న పులుసు తినేశాను రా అని కడుపులో పెట్టుకుంటాడా, నోట్లో వేలు పెట్టి కక్కేస్తాడా? కక్కేస్తాడు. తిన్నా. ఒకనాడు నువ్వు భక్తుడిగా ఉన్నావని నీకు కుమార్తెగా వచ్చాను, దాక్షాయణి అని పేరు పెట్టుకుని నిన్ను అనుగ్రహించాను. ఇక దాక్షాయణి అన్న పేరుతో ఈ లోకంలో తిరగను. కారణం ఏమిటో తెలుసా? దాక్షాయణి అని నన్ను పిలిస్తే నా భర్తని నిందించిన దుర్మార్గుడు నా తండ్రిని నాకు జ్ఞాపకం వస్తుంది. అందుకుని ఈ పేరుతో ఈ శరీరంతో ఇక ఉండను, అందుకు వదిలిపెట్టేస్తున్నాను. ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా నోర్వ. దక్షుడి కూతురు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకు వదిలేస్తున్నాను. హేయభాజనమైన శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్. ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరొక భక్తుడి ఇంట కుమార్తెగా వస్తా. మళ్ళీ ఎంతమందికైనా వస్తా కుమార్తెగా. పతి పరమేశ్వరుడు ఒక్కడే. అది ఆవిడ పాతివ్రత్యం. ఆంతర ప్రయోజనం ప్రజలందరినీ దారిలో పెట్టాలి. అందుకు ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టింది. శరీరాన్ని అమ్మవారు విడిచిపెట్టింది అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆవిడ లేకుండా పోయింది అని కాదు. ఆవిడ లేకుండా పోతే శక్తి ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఒక సాకారముతో లేదు అని. ఇప్పుడు సాకారంతో లేకుండా అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉంది, అందరి యందు శక్తిగా ఉంది. తిరుగుతుంటే ఫ్యాన్ వల్ల గాలి వస్తుంది, లోపలి కరెంటు కనపడదు. లైట్ వెలిగితే లైట్ వల్ల ప్రకాశం వస్తుంది, లోపలి కరెంటు కనపడదు. అందరి యందు శక్తిగా ఆవిడుంది, కానీ ప్రకటనముగా ఆమె ఒక రూపంతో లేదు. ఇప్పుడు ఈ వార్త ప్రమదగణాలు వెళ్ళి కైలాస పర్వతం మీద ప్రశాంతంగా ఉంటాడు. శివుడంటే శుభంకరుడైన, ఆయనకి శుభం చేయడం తప్ప అసలు అశుభం చేయడం ఆయన నైజమే కాదు. అందుకని ఆయన కూర్చున్నాడు. అలా వెళ్ళి చెప్పారు, నీ భార్య శరీరాన్ని విడిచిపెట్టేసింది నీ మామగారు చేసిన అవమానానికి అన్నారు. ఎంత పరమశివుడైనా అంత అవమానం చేశాడంటే క్రుద్ధుడయ్యాడు ఆయన. ఆయన క్రుద్ధుడైతే లోకాలు తట్టుకోవు. దీనికి నేను వెళ్ళి ఏదో పెద్ద అగత్యం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఆర్జుండుగ్రుడు నీలకంఠుడి ఇభ దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి ముగేంద్ర రోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ జటనొక్కదానిని పెరిగి సజ్జస్ఫూర్తి క్ష్మాచక్ర మధ్యంబునన్. ఆయన ఒక్కసారి పెద్ద వికటాట్టహాసం ఒకటి చేశాడు. ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడిభ దైత్యారాతి దష్టోష్టుడై ఆజ్యద్భౌరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖాసముచ్చయరుచిన్ వెల్గొందు చించెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వేచన్ క్ష్మాచక్ర మధ్యంబురన్. ఒక్కసారి కూర్చున్నవాడు లేచి పెద్ద నవ్వు నవ్వాడు. అంత నవ్వులో క్రౌర్యం ప్రకటనమైంది. ఎంత గాడి తప్పిపోయారా మీరు, మీ అమ్మ జోలికే వస్తారా అని వీళ్ళని దిద్దాలనుకున్నాడు. అది సదాశివ తత్వము అంటారు దాన్ని. అంతేకాని యజ్ఞధ్వంసాలు చేయడం అది ఆయన పని కాదు.
అది శివుని యొక్క తత్వం. ఆయన తండ్రి, లోకాన్ని దిద్దాలి. నేను తప్పు చేస్తే మా నాన్నగారు కొట్టకపోతే ఎవరు కొడతారు నన్ను? నా కోసం కొడతారు, అంతేకాని ఆయన కొరకు ఆయన ఏమీ చేయడు ఆయన. కాబట్టి పెద్ద నవ్వు నవ్వి విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ విల్గొందు చెంచెజ్జటన్. కదులుతుంటాయి ఆయన జడలు ఎప్పుడు కూడా. ఎందుకంటే కట్టుకుని ఉండడు, దాన్ని ఒక ముడి వేసుకోడు. ఏకవస్త్రధరోధన్ వీసిఖీ కనకమాలయ అంటారు వాల్మీకి. అలా ఏదో ముడి వేసుకుని ఉండడు ఆయన. ఆ కదులుతున్న జడను ఒకదాన్ని పీకాడు. అది అగ్ని జ్వాల ఎలా వెలుగుతుందో అలా వెలుగుతోంది. దాన్ని పీకి ఆ కైలాస పర్వతం మీద ఉన్నటువంటి ఒక రాతికేసి కొట్టాడు. పరమేశ్వరుని యొక్క సంకల్పాన్ని ఉద్దేశించి వస్తాయి ఆ స్వరూపాలు. ఆయన లోకాన్ని దిద్దడానికి ఒక భీకర స్వరూపం ఆవిర్భవించాలి అని సంకల్పం చేశాడు. ఆ స్వరూపము యొక్క లక్ష్యమేమి అంటే ధర్మమును విడిచిన వాళ్ళని దెబ్బ కొట్టడం, ధర్మమునందున్న వాళ్ళని రక్షించడం. దానికోసం కొట్టాడు ఆ జడబెట్టి. అందులో ఉంచి ఒక స్వరూపం వచ్చింది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలికాజ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప వీక్షణద్యుతిలోక వీక్షణద్యుతిలోక వీక్షణ త్రయదుర్నిరీక్షమొగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించె మారట రుద్రుడగుచు అన్నారు. అసలు ఆ స్వరూపాన్ని వర్ణించడమే అంత అద్భుతమైన రూపంగా వచ్చాడైన. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమగుచు. ఎంత పెద్ద శరీరంతో వచ్చాడంటే వీరభద్రుడు. అత్యతిష్ట దశాంగుళం అని పరమేశ్వర స్వరూపం ఈ బ్రహ్మాండానికన్నా కూడా 10 అంగుళాల పై వరకు ఉంటుంది. 10 అంగుళాల పై వరకు ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుందో దాన్ని దాటి ప్రకాశించింది ఆయన కిరీటం. అంత ఎత్తున నిలబడ్డాడు. సమస్త భూతకోటి తెల్లబోయింది ఆ రూపాన్ని చూసి. పెద్ద సింహాలు పూంచినటువంటి రథం ఎక్కాడు. ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ. పోతన గారికి ఆ రూపానికి అనుగుణంగా అలా పడుతుంది ఆయన కవిత్వం. శారదానుగ్రహ సంపత్తి కలిగిన మహాపురుషుడైన. కాబట్టి ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ. ఆయన జుత్తిలా నిక్కబొడుచుకుని ఉందిట. ఉండి అది దీపాలు పెట్టినట్టుగా ఉందిట, అలా మెరుస్తోందిట కాంతి. ఆ కాంతి ముందు సూర్యచంద్రులు వెలవెలబోయారు. జండ దిగ్వేదండ శుంఠాబదోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమొప్ప. ఆయన రోమకోపములలోంచి శరీరములోంచి వచ్చినటువంటి కాంతికి సమస్త భూతములకు కళ్ళు కనపడలేదు. అంత బ్రహ్మాండమైనటువంటి కాంతితో గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విలుంగ. పెద్ద పెద్ద కోరలతోటి ఘన కపాలాస్తి మాలికలు తనరా. పుర్రెల దండలు మెళ్ళో వేసుకున్నాడు. తండ్రి గారి తత్వం. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబగదంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడిదాల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించెదన్నంటారు. ఆయన మెడలో పునుకల మాల వేసుకుంటాడు పరమశివుడు. చేతకాక అమంగళకరంగా ఉండాలని వేసుకున్నవాడు కాడు పరమేశ్వరుడు మెడలో పునుకలమాల. ఆయన పునుకలమాల వేసుకున్నాడు అంటే దానికి ఓ తత్వం ఉంటుంది. ఈ సమస్త సృష్టి ఆయన యందు లయమైపోతుంది. ఎవరి యందు లయమైందో వాడే మళ్ళీ బయట పెట్టాలి దాన్ని. అందుకని పరమశివుడే సృష్టికర్త. ఆయనే చతుర్ముఖ బ్రహ్మగారిని ముందు సృజిస్తాడు. వేదం ఇచ్చి దీన్ని ప్రమాణంగా తీసుకుని సృష్టి చెయ్యి అన్నాడు. అయోమయానికి గురయ్యాడు బ్రహ్మగారు. ఎలా సృష్టి నిలబట్టలేదు, పునరుత్పత్తి జరగట్లేదు, నేను చేసిన వాళ్లే ఉంటున్నారు ఎలాగన్నాడు. ఆయన నవ్వు నవ్వి పరస్పరాకర్షణ కల్పిస్తాను, ఉన్న సమస్త జీవులను స్త్రీ పురుషులని విభాగం చేస్తున్నాను. స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు అనురక్తి ఉంటుంది. ఆ అనురక్తి ఉన్న కారణం చేత ప్రహృష్టమైన మనస్సులతో ఒకరితో ఒకరు క్రీడిస్తారు. తత్కారణము చేత శుక్రశోణితములు కలిసి సృష్టి జరుగుతుందని తానే మొదట అర్ధనారీశ్వర స్వరూపంగా విడిపడ్డాడు.
విడివడి బ్రహ్మగారికి మార్గదర్శనం చేశాడు. ఇప్పుడు చెయ్యి సృష్టి అన్నాడు. అప్పుడు సృష్టిలో ఆడ మగ వచ్చాయి. అప్పుడు సృష్టి నడిచింది. కాబట్టి బ్రహ్మగారి చేత సృష్టి చేయిస్తాడు సృష్టికర్త. ఆయనే తీసేస్తాడు ప్రళయకర్త. మధ్యలో ఉన్నది స్థితికర్త. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేను సముద్రపుడికి వెళ్ళాను. ఆ ఇసుకలో నా కాలు పెట్టి ఆ కాలి మీద ఒక గుడి కట్టాను. కాలు పెట్టడం ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు. చిన్నప్పుడు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. జాగ్రత్తగా కట్టేశాక ఒబ్బిడిగా పాదం తీసేస్తారు వెనక్కి. తీసేస్తే లోపలికి చోటు ఉంటుంది. అప్పుడు అచ్చు గుడిలా ఉంటుంది. దాని లోపల ఆ సముద్రపుటొడ్డునే మెరుస్తున్న ఓ రాయి నీళ్లలో కడిగి లోపల పెడతారు. అంటే చిన్ని గోడ కడతారు. ఓ పుల్ల తెచ్చి ధ్వజస్తంభం అంటారు. ఇప్పుడు దాన్ని దేవాలయం అంటారు. ఎవరు సృజించినవాడు? నేనే. కాసేపు చూశాను, అబ్బా శివాలయం, ఇదే మల్లికార్జున స్వామి దేవాలయం అన్నాను. అని కాసేపు నమస్కారం చేశాను. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎవడైనా ధూర్తుడు కాలుతో తంతాడేమో అనిపించింది. కాసి నీళ్లు తీసుకొచ్చి గుడి మీద పోసేశాను. కరిగిపోయి మట్టం అయిపోయింది. ఇప్పుడు గుడిని సృష్టించిన వాణ్ణి నేను, గుడి కరిగిపోయేట్టు చేసిన వాణ్ణి నేను. మధ్యలో గుడి ఎంతసేపు ఉందో అంతసేపు స్థితికారుణ్ణి నేనే. ఇప్పుడు సృష్టి వలన బ్రహ్మని, కలిపినప్పుడు రుద్రుణ్ణి, ఉంచినప్పుడు విష్ణువుని. ఇప్పుడు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరు? శివుడే. కాబట్టి ఆయనే మూడుగా ఉంటాడు. కాబట్టి ఆయన బ్రహ్మగారిని సృజించి ఇచ్చాడు. ఆ బ్రహ్మగారికి ఒక కాలపరిమితిని ఇచ్చాడు. ఇంతకాలం సృష్టి చెయ్యి అన్నాడు. సృష్టి చేసి చేసి ఆయుర్దాయం అయ్యాక బ్రహ్మగారు పడిపోయాడు. పడిపోతే చూశాడు, అయ్యో పాపం, నేను చెప్తే మొట్టమొదట సృష్టిలో వచ్చినవాడు, వేదం ఇస్తే ఇంత సృష్టి చేసినవాడు పితామహుడు, ఆయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోయి ఉండడమే మర్యాద కాదనుకున్నాడు. ఓ తడప తీసుకొచ్చి అందులో గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. ఏ బంగారం గొలుసు చేయించుకోకూడదా అంటే? అంతా తనదైన వాడికి కొత్తగా దేంతోనూ చేయించుకోవాలన్న కోరిక ఉంటుంది. తాను తప్ప ఇంకొకటి లేదు. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే బంగారం శివవీర్యం. రామాయణం బాలకాండ చూడండి కావాలంటే. ఆయన వీర్యం అది బంగారం. ఇక ఆయనకేం మొక్కు ఉంటుంది అది మెళ్ళో వేసుకుందామని. కాబట్టి ఓ తడప కట్టి మెళ్ళో వేసుకున్నాడు. అది బ్రహ్మగారి పుర్రె. అలా ఎందరో బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఆ పుర్రెల మాల పెరిగింది. ఇప్పుడు ఆయన మెడలో ఉన్న మాల ఎంత పెద్దదో అంతమంది బ్రహ్మలు, అంత సృష్టి వెళ్ళిపోయింది. ఈయన అలాగే ఉన్నాడు. అందుకే ఆయన శాశ్వతుడు, నిరంజనుడు. కాబట్టి బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యులు వారు. బ్రహ్మల యొక్క పుర్రెల దండ మెడలో వేసుకున్నాడు. ఆ అంశలో వచ్చినవాడు కాబట్టి గ్రకచ కఠిన కరాల దంస్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తి మాలికలు దనరా. బ్రహ్మాండమైన పుర్రెల మాల ఒకటి మెడలో వేసుకున్నాడు. ఎవరు? వీరభద్రుడు. వేసుకుని రథమెక్కి ఒక్కసారి ఆ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఈశ్వరుని వలన తాను చేయవలసిన కార్యాన్ని గుర్తెరిగాడు. రథం ఎక్కి బయలుదేరాడు. బయలుదేరి దక్షయజ్ఞాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు. దక్షయజ్ఞ ధ్వంసమునందు మీరొక విషయాన్ని గమనించాలి. ఈశ్వరుని కన్న ధర్మమూర్తి వేరొకడు లేడు. దక్షయజ్ఞ పరిసమాప్తి చేయించినవాడు పరమశివుడే. యజ్ఞం పూర్తి చెయ్యండి, ఆగిపోకూడదని చెప్పింది శివుడే. దక్షుణ్ణి బ్రతికించినవాడు పరమేశ్వరుడే. కాబట్టి ఆ దక్షయజ్ఞ ధ్వంసం దేనికంటే, శివా విశ్వస్య భేషజీ, బిడ్డలు దారి తప్పకుండా అమ్మవారు అవతార పరిసమాప్తి చేసి శివుడితో ఒక్క దెబ్బ కొట్టించి దారిలోకి తీసుకొచ్చింది. ఇలాంటి బుద్ధి తక్కువ పనులు ఎప్పుడూ చెయ్యం పరమేశ్వరా, మమ్మల్ని రక్షించండి అని వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. పోన్లేరా పిల్లలు, ఎవరెవరికి ఏవి తీశానో అనుగ్రహిస్తున్నానని మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అనుగ్రహం ఇచ్చాడు. ద్వాదశాదిత్యుల్లో పూష అని ఒక సూర్యస్వరూపం. ఆ సూర్యుడు పకపక పకపక నవ్వాడు. అమ్మవారు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ పరమశివుడి మీద దక్ష ప్రజాపతి కోపగించినప్పుడును అంత అసహ్యంగా శివుడి మీద నవ్వావు కనుక నీకు పళ్ళు ఉండడానికి వీల్లేదని వీరభద్రుడు ఆయన పళ్ళు పీకేశాడు. పూషదంతభిదవ్యగ్రో దక్షాత్తర హరోహర అని మళ్ళీ వరం ఇచ్చాడు. నీకు పళ్ళు తీసేశాడు కాబట్టి ఆ వీరభద్రుడు పాయసాన్నం నివేదన చేస్తారు. నువ్వు పాయసాన్నం తిను, పళ్ళు లేకపోయినా తినగలుగుతావు అన్నాడు. గొర్రెతల తగిలించి మళ్ళీ దక్ష ప్రజాపతిని బతికించి యాజమాన్యంలో కూర్చుని యజ్ఞం పూర్తి చేయమన్నాడు. యజ్ఞం పూర్తయిపోయింది.
అప్పుడు పుట్టినటువంటి వీరభద్రుడు ఎంతకీ ఆగలేదు ఆ కోపం. ఆగక తన కత్తిని గోదావరి నదిలో కడిగాడు. నెత్తుటితో తడిచిపోయినటువంటి కత్తిని కడిగాడు. ఎక్కడ పట్టిసాన్ని కడిగాడో ఆ కడిగిన క్షేత్రమే పట్టిస క్షేత్రమైంది ఇప్పటికీ. అక్కడ కత్తి కడిగాడు. కానీ ఆయన కోపం ఆగలేదు. చూడండి, కోపం ఆగలేదంటే దానికి ఏం తెల్లబోక్కర్లేదు. ఇంట్లో ఎవరి మీదో దెబ్బలాడాడు అనుకోండి, దెబ్బలాడి టైం అయిపోతుందని గబగబా ఆఫీస్కి మోటార్ సైకిల్ ఎక్కాడు అనుకోండి, ఇలా అనుకుంటుంటాడు వెళ్ళిపోతూ కూడా. అంటే ఇంకా అది వదలలేదు, మనిషిని పట్టుంది, మనసున వ్యగ్రత ఊగిపోతుంటాడు. అలా ఊగిపోతున్నాడు ఆయన. అమ్మ శరీరం విడిచిపెట్టేటట్టు ప్రవర్తించాడు ఆ ధూర్తుడు అని. ఎవరికీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు. మళ్ళీ అనుగ్రహింప చెయ్యగలిగింది అమ్మ ఒక్కతే. ఆవిడ భద్రకాళి రూపాన్ని పొందింది. భద్రంగా ఉంచడానికి లోకాన్ని భద్రకాళీ స్వరూపాన్ని పొంది కన్యకామణిగా వచ్చింది. ఆవిడ్ని చూసి ప్రీతి చెందాడు. ప్రీతి చెందితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు. మునిమండలి మురమళ్ళ అయింది ఇప్పుడు. ఆ క్షేత్రంలో వాళ్ళిద్దరూ కళ్యాణం చేసుకున్నారు. అందుకే ఒక వేదిక మీదే ఉంటారు వీరభద్రుడు అమ్మవారు. అందుకే నిత్య కళ్యాణ పచ్చతోరణ క్షేత్రం మురమళ్ళ. ఇప్పటికీ అర్ధరాత్రి 2 గంటలకి కొత్త దంపతులు వచ్చారన్నా సరే తలుపు తీసి దర్శనమిస్తారు. మురమళ్ళ వెళ్ళి కళ్యాణం చేస్తే పెళ్ళవలేదన్న వాళ్ళని నేను చూడలేదు. అంత గొప్ప క్షేత్రమైంది వీరభద్రుని యొక్క అనుగ్రహం చేత. ఆ వీరభద్రస్వామి పరమభక్తులైన వాళ్ళందరినీ నిరంతరము కాపలా కాస్తూ ఉంటాడు. ఎవరు శివద్వేషులో, ఎవరు ధర్మమునందు విముఖులో వాళ్ళని క్షేత్రప్రవేశం చెయ్యనివ్వడు. ఎందుకు చెయ్యనివ్వడు అంటారేమో, ఒక క్షేత్రానికి వచ్చిన తరువాత క్షేత్రానికి వ్యతిరేకంగా కానీ, క్షేత్రాధిష్టాన దేవతకి వ్యతిరేకంగా కానీ మాట్లాడితే క్షేత్ర పాలకునకు ఆగ్రహం వస్తుంది. ఇలాంటి ధూర్తున్నా ప్రవేశపెట్టానని. అందుకని ఆయన అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ముందు ఆయనని శరణాగతి చెయ్యాలి. స్వామి లోపలికి వెడుతున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి అని అడగాలి. ఆయన సరే వెళ్ళు అంటే అప్పుడు వెళ్ళాలి. ఆయన అనుగ్రహం ఉంటేనే ఉండగలడు. ఆయన అనుగ్రహము లేకపోతే ఏదో ఒక కారణానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అంత గొప్ప స్వరూపం వీరభద్ర స్వరూపం. ఆయన అభయం ఇచ్చాడు అందరికీ, నేనున్నాను కాపాడతానని. కాశీపట్టణంలో కూడా ఆయనే క్షేత్రపాలకుడు. కాలభైరవ స్వరూపం క్షేత్రపాలకుడు కాశీపట్టణంలో. భైరవ అన్న శబ్దం రావడానికి కారణం అదే. భైరవ అన్న మాట కారణం కుక్క భై అని అరుస్తుంది. భై అని అరిచేటటువంటిది కుక్క. భై అని రవం చేస్తాడు. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత పాపములు విశేషంగా ఉన్నవాణ్ణి కుక్క రూపంతో తరుగుతాడు. ఆ చీకట్లో ఆ అరుపులు విని భయపడి పరిగెడతాడు జీవుడు. భయపడి పరిగెడితే ఆ నరక ద్వారం దగ్గరికి వెడతాడు. అది అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగుతున్నటువంటి ద్వారంలోంచి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడి హాహాకారాలు, ఏడుపులు విని జీవుడు కదిలిపోతాడు, హడిలిపోతాడు. ఇన్ని పాపాలు చేశాను, ఎప్పటికి బయటికి ఎడతానని. దానికి పరిష్కారం మళ్ళీ పరమశివుడు ఒక్కడే చెప్పాడు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం కింద నుంచి ఎవరు పరమేశ్వరుడితో కలిసి వెడతారో వాళ్ళు నరకద్వారాన్ని చూడక్కర్లేదు. అది జ్వాలాతోరణం. అన్ని గడపలు లక్ష్మీ గడపలైతే జ్వాలా గడపగా ఉంటుంది పైకమ్మి నరకంలో, నరకద్వారం. అది చూడక్కర్లేదు. పరమశివుడితో కలిసి జ్వాలాతోరణం వెడితే. అంటే ప్రతి సంవత్సరం వెళ్ళొచ్చని పాపాలు చేస్తామని కాదు.